అందరికీ నమస్కారం. ఈరోజు మేము సరదాగా అట్ట సాయంత్రం లులు మహల్కి వెళ్ళిపోయామండి. సో నిన్న సాయంత్రం లులు మహల్కి వెళ్ళి అలా విజిట్ చేసి వచ్చేసాం. సో ఒకసారి ఫస్ట్ టైం నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఒకసారి లులు మహల్ని చూపించేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ నేను స్టార్టింగ్లో తేలేదండి. 5th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత తీశాను. అక్కడ షాపింగ్స్ కోసం అలా ఇంకా చెప్పాలి కదంటే షాపింగ్ మాల్స్ అంటే ఇంకా చెప్పలేదు కదా, మొత్తం షాపింగ్స్ అని ఫుడ్, ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ కూడా వస్తుంటే ఎల్ఈడి స్క్రీన్ మీద అట్లా చూపించేసాను. ఇంకా వన్ బై వన్ నేనేమో పైనుంచి కిందకు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని తీస్తున్నా. సో ఇంకా వన్ బై వన్ లులు మహల్. నాకు లులు మహల్ చాలా బాగుంటుందని చెప్పారు కానీ అండి నాకేమంత అనిపించలేదు. ఇంకా మేబీ స్క్రీన్స్కి ఏమైనా వెళ్ళింటే కొంచెం లుక్ ఉన్నాయేమో, పెద్దగా షాపింగ్ కానీ ఎక్కడ పెద్ద అనిపించలేదు. మేమైతే ఇక్కడ కొంతసేపు అటు ఇటు తిరిగి పిజ్జాలు కూడా తినేసామండి. పిజ్జా అయితే బాగున్నది, అది ఎట్లా మన షార్ట్ వీడియోలో పెట్టేశాను. జస్ట్ ఆ పిజ్జా కార్నర్ మాత్రం మీకు ఒకసారి చూపిస్తున్నాను. బట్ టేస్టీగానే ఉన్నదండి పిజ్జా. అట్లా మరీ అంత ఇదిగా అయితే ఏం లేదు. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఆ హోటల్స్, అక్కడ తింటున్న వాళ్ళు అంటే డిఫరెంట్ ఐటమ్స్, కాస్ట్లు కూడా చాలా జాస్తి ఉన్నాయండి. జస్ట్ ఏం లేదు, ఒక చిన్న స్ప్రైట్ వచ్చి 70 రూపీస్, నార్మల్ వాటర్ బాటిల్ వచ్చి 55 రూపీస్, అంతే. చాలా తక్కువ కాస్ట్లు అండి, మామూలుగా అయితే చాలా తక్కువ కదా. సో ఇలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, బోల్డ్ ఎంతమంది ఇంకా చెప్పాలా. సో ఇక్కడ చూడండి, అటు వెళ్తూ నాకేమో కొత్తగా కేక్స్ అనేటివి కనిపించేసి, వాడేమో డిఫరెంట్ ఐటమ్స్తో పెట్టేశాడు. సో ఈ కేక్స్ కూడా మన వాళ్ళకి ఒకసారి చూపించేద్దామని చూపిస్తున్నా. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్గా పెట్టారండి. వాడు మన మిక్స్డ్ కానివ్వండి లేదంటే ఎలా అయినా ఇస్తాడు. సో మేమైతే అడగడం జరిగింది. చాలా తక్కువ, జస్ట్ కిలో వచ్చి ఒక 1800 చెప్పారు అంతే, వెరీ సింపుల్. సో ఇంకా బన్ లాంటివన్నీ డిఫరెంట్ కేక్స్ అనేది చేసి పెట్టారు. సో ఇలా చూసేస్తున్నాము. ఇంకా కొంచెం అలా వెళ్ళేసి నేను ఏం చేశానంటే స్క్రీన్స్ ఉంటాయి కదా, సినిమా స్క్రీన్స్ కూడా చూద్దాం అనుకున్నాం. నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం, అది లేదు. దురంధర్ 2 ఉన్నది. సో దురంధర్ 2 ఆల్రెడీ చూసాం కాబట్టి ఇంకా మరీ ఏం పోతాంలే అన్నాం. ఇంకా అరివిశేషు గారిది ఏదో మూవీ ఉన్నది, ఇంకా సరే ఆ టైంలో వద్దులే అనుకున్నట్టు జస్ట్ బయట నుంచే స్క్రీన్స్ లోపలికి వెళ్ళలేక అట్లా బయట నుంచి చూసానండి. చాలా బాగున్నట్లు అనిపించింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి.